నిస్తర్ అనే షిప్ వార్తల్లో ఉంది. నిస్తర్ అనేది సాంస్క్రిట్ పదం, అంటే లిబరేషన్, సాల్వేషన్, రెస్క్యూ అనే అర్థం. ఇండియన్ నేవీ వాళ్ళు ఫస్ట్ టైం మేడ్ ఇన్ ఇండియా ఇండిజినస్గా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన నిస్తర్ అనేది డీప్ సీ రెస్క్యూ వార్షిప్ అన్నమాట. మనకు తెలుసు, ఏదైనా సరే డీప్ సీలో ఉన్నప్పుడు, సముద్రం లోతుల్లో ఉన్నప్పుడు కాపాడటం చాలా ఇంపార్టెంట్. సబ్మెరైన్స్ కావచ్చు, రీసెంట్ గా మనం చూసాం చాలా యాక్సిడెంట్స్ కావచ్చు, అలా జరిగినప్పుడు లోపల అంటే డీప్ సీలో జరిగిన వాటిని ఇమీడియట్ గా ఎమర్జెన్సీ రెస్క్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి సంబంధించి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ నిస్తర్ ని తయారు చేసి విశాఖపట్నంలో మన నేవీ వాళ్ళకి అఫీషియల్ గా వాళ్ళకి అందించారనమాట. దీని పేరే నిస్తర్. నిస్తర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్స్ క్లాసిఫికేషన్ రెగ్యులేషన్స్ ప్రకారం దీన్ని తయారు చేశారనమాట. ఇది హైలీ స్పెషలైజ్డ్ వార్షిప్ అని చెప్పొచ్చు. డీప్ డైవింగ్ అంటే సముద్ర లోతుల్లోకి వెళ్ళటం, రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయడంతో పాటు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కేపబిలిటీ దీనికి ఉంటుంది అనమాట. అండ్ చాలా తక్కువ, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేపబిలిటీస్ ఉన్న వార్షిప్స్ చాలా తక్కువ ఉంటాయి. డీప్ డైవింగ్ కెపాసిటీ ఉండి రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలిగనమాట. అయితే దీని యొక్క లెంత్ 118 మీటర్స్, దీని యొక్క బరువు అంటే వెయిట్ అనేది 10,000 టన్స్ అనమాట. దీని డైవింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ లోతుల్లోకి 300 మీటర్స్ లోతులోకి వెళ్ళగలదు అనమాట. సైడ్ డైవింగ్ కెపాసిటీ 75 మీటర్స్ అనమాట. అంటే డైరెక్ట్ గా డైవింగ్ 300 మీటర్స్ వరకు డైవ్ చేయగలదు అనమాట. నిస్తర్ అనేది స్టేట్ ఆఫ్ ఆర్ట్ డైవింగ్ టెక్నాలజీ, చాలా అద్భుతమైన మోడర్న్ టెక్నాలజీ అనమాట. సో అటువంటి టెక్నాలజీతో ఈ నిస్తర్ తయారు చేశారనమాట. అండ్ ఇది డిఎస్ఆర్వి టెక్నాలజీ అంటే డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెజల్స్. నిస్తర్ ఈ డీప్ డైవింగ్ వెజల్ యొక్క చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ ఎస్ మదర్ షిప్ అనమాట. మదర్ షిప్ అంటే డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెజల్స్. ఏదైతే చిన్న చిన్న వెజల్స్ ఉంటాయో వాటన్నిటికీ ఇది రెస్క్యూ ఎవాక్యుయేషన్. ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న పడవల్లో రకరకాల వెజల్స్ లో వెళ్తారో ఆ పర్సనల్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా, ముఖ్యంగా సబ్మెరైన్స్ కి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇది రెస్పాండ్ అవుతుంది అనమాట. దీనిలో ఈ షిప్ లో సోఫిస్టికేటెడ్ రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ కూడా ఉంటుంది అనమాట. ఏదైనా సరే ఇమీడియట్ గా రికవరీ చేయటం, డైవింగ్ ని మానిటర్ చేయడానికి చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ షిప్ తయారు చేశారు. నిస్తర్ని సక్సెస్ఫుల్ గా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారనమాట. 75% నిస్తర్ల పార్ట్స్ అన్ని కూడా ఇండియాదే అనమాట. మన డిఫెన్స్ టెక్నాలజీ, ముఖ్యంగా నేవల్ టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. నిస్తర్ ఇంత టెక్నాలజీ గల డీప్ డైవింగ్ వెజల్ అనేది చాలా రేర్ గా ఇతర దేశాల దగ్గర ఉంటుంది అనమాట. అంటే చాలా అరుదైన వెజల్ ఇది. అండ్ డీప్ డైవింగ్ టెక్నాలజీస్ ఉన్న వెజల్ అనమాట నిస్తర్. ఈ నిస్తర్ డీప్ డైవింగ్ వెజల్ జూలై 18వ తారీఖు నుంచి ఈస్టర్న్ నేవల్ కమాండ్ దగ్గర ఉండనుంది.